చెబుతానమ్మా, కానీ చెబితే నా శిరస్సు పగిలి మరణిస్తాననే శాపం ఉందమ్మా. శాపం నెపంతో చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకో చూస్తున్న కృతజ్ఞుడు. ఆడదాని మాటలు నమ్మి ఆత్మీయుణ్ణి శంకించేంత మూర్ఖులు అనుకోలేదు. విక్రమ్ బాబు ఆగండి. ఆయుధాలు దూసినంత మాత్రాన అపనిందపోదు. గుండె ధైర్యం ఉంటే ఆ నిజం ఏమిటో చెప్పండి. ఈ అపనిందను భరించే కన్నా ఈనాటితో మనిద్దరం ఈ జీవితాలను ముగిద్దాం. విద్య, ఆ ధర్మాన్ని అణచివేయడానికి అష్ట కష్టాలు పడుతున్న మీ తండ్రి ఈ అపనిందతో ఎలా కుమిలిపోతున్నారో చూడు. బాబు, ఆ నిజం ఏమిటో చెప్పు. చెప్పు నాయనా. అమ్మా, అపనింద భరించే కంటే ఆత్మార్పణమే మేలు. విక్రమ్, నీకు జ్ఞాపకముందా? ఆనాడు నిన్ను అడవిలో ఆపద నుంచి కాపాడాను. ఈనాడు వీరిని పాము కాటు నుంచి రక్షించాను. ఈ రహస్యాన్ని నేను ఒక పక్షి జంట వల్ల విన్నాను. అమ్మా! ఇంతకాలం నేను చేసిన రాజసేవకు మంచి ప్రతిఫలం అందింది నాయన, మంచి ప్రతిఫలం అందింది. విద్యాపతి, నేను మిత్రకోటి ఉంచుకుంది మహాపాపి, ఆత్మీయుణ్ణి చంపుకున్న అవివేకి. మహామంత్రి, మీరు నాగమణి తీసుకుని నా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళండి. నేను నా మిత్రుడితో పాటే పెడతాను. ఆగండి. పరలోకానికి కూడా వచ్చి మమ్మల్ని పీడించదలిచారా? మీకు అర్హత లేదు. అయ్యో, నేనెంత దురదృష్టవంతుడు. నా మిత్రుడిని విడిచి బ్రతకలేక, వెంబడించే అర్హత లేక కుమిలిపోయే దుర్గతి పట్టింది. నా విద్యాపతి బ్రతికి రావాలి, బ్రతికి తీరాలి. దేవకన్య, విక్రమ, విచారించకు. ఆ త్యాగమూర్తిని బ్రతికించుకోవాలంటే నువ్వు త్యాగం చెయ్యాలి. ఏం చెయ్యాలో చెప్పు. నీ పసివాడి నెత్తురు ఆ దేహం మీద చల్లాలి. వస్తాను. నా విద్యాపతి కోసం ఏమైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. మణిమాల, బాబుని లై. పసిబిడ్డను చంపుతాను. నేనివ్వనండి, నేనివ్వను. మణిమాల, నీ ఒక్క బిడ్డ కోసమే ఇంత బాధపడుతున్నాడు. నా కోసం తన ఇద్దరి బిడ్డల్ని త్యాగం చేసిన ఆ మాతృమూర్తి హృదయం ఎంత క్షోభిస్తున్నదో నీకేమైనా అర్థమైందా? నేనివ్వలేనండి. ఈ అనర్థానికి అంతటికీ నువ్వే కారణం. సరే, నా మిత్రుడితో పాటు నేను వెళ్తాను. ఆగండి. భగవంతుడు, అటు భర్త, ఇటు పసిబిడ్డ, ఎవరిని పోగొట్టుకోను. విద్యాపతి వంటి ఉత్తముణ్ణి దూషించినందుకు నాకే శిక్ష తప్పదు. బిడ్డను అందుకోండి. పసిబిడ్డ రక్తాన్ని ధారపోస్తుంది. నా ప్రాణ స్నేహితుడిని బ్రతికి. ఏం జరిగింది? రాధా, తెలుసుండి కూడా తెలియనట్టు నటిస్తున్నారా? ముసలివాళ్ళు పసివాళ్లతో సమానం అంటారు. పరమేశ్వర, నేనే కనుక జీవితాంతం బ్రహ్మచర్యంతో పవిత్రంగా బ్రతికినట్లయితే నా నెత్తురుతో ఈ విద్యాపతి తప్పక బ్రతికి తీరుతాను. అమ్మా, మాలతి, విక్రమ్, విక్రమ్, విద్యాపతి, విక్రమ్, విద్యాపతి,
అమ్మా పెద్దమ్మా ఏమైందమ్మా ఏమైంది? పసివాడి నెత్తురు బదులు తన నెత్తురు జల్లి నిన్ను బ్రతికించింది ఈ పెద్దమ్మ. దొరా దొరా ఏం జరిగింది? మానవరాజ్య రుద్రసింహుడు మన పైకొస్తున్నాడు, కానీ మా నాయకుడు దారిలో అతన్ని ఎదిరించి పోరాడుతున్నాడు. త్వరపడాలి. విక్రమ్ పగ తెచ్చుకునే సమయం వచ్చింది. పదండి. మహామంత్రి, శత్రువులు ఏ మూల నుంచి వస్తారో ఏమో, మీరు ఇక్కడే ఉండి వీళ్ళని జాగ్రత్తగా కాపాడుతున్నాడు. మేము వెళ్తాం. విద్యాపతి పద పద. పరమేశ్వర, విక్రముడికి విజయం చేకూర్చు తండ్రి. మహారాణి వచ్చారా? ఎక్కడమ్మా? నీ చేతులతో పెంచి పెద్ద చేసిన నా కన్న బిడ్డను ఒక్కసారి నా దగ్గరకు రమ్మని చెప్పమ్మా. ఎక్కడమ్మా? నాయనా విక్రమ్, నీ తల్లిదండ్రులు. నాన్న నాయనా నాయనా. అమ్మా నాయనా, అమ్మా నాయనా, మణిమాల, నా నాగమణి తీసుకురా అమ్మా. అమ్మా నాయనా, నాయనా, అమ్మా. పెద్దమ్మ పెద్దమ్మ. విజయంతో తిరిగి వచ్చావా విక్రమ? పరమేశ్వర, ఇక నన్ను నీ దగ్గరికి చేర్చుకో తండ్రి. పరమేశ్వర, మా బ్రతుకుల కోసం, మా సుఖాల కోసం నీ ప్రాణాలను బలిచ్చిపోతున్నావా? త్యాగమూర్తిని నిన్ను పోగొట్టుకుంటున్నామా తల్లి? విచారించు. పేదరాశి పెద్దమ్మ, నువ్వు ధన్యురాలివి. బ్రహ్మచారినిగా పవిత్ర జీవితం గడిపి చివరకు పసివాడి కోసం ప్రాణాలర్పించావు. లోకంలోని పాలబుగ్గల పాపలందరూ నీ చుట్టూ చేరి నీ కథలే చెప్పుకుంటారు. చంద్రలోకంలో నీకు స్థానం ఇస్తున్నాను. పరమేశ్వర, అది ఆ ప్రాణ స్నేహితుల కథ, నా కథ. కథ కంచికి మనం ఏంటి?